దేశ విదేశాల్లో సైతము తిరుమల లడ్డు వ్యవహారము ముదిరి పాకాన పడుతున్నది. ఇదే ప్రజెంట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారి ఉంది. దీన్ని ఒకసారి మనం పరిశీలిస్తే ఈ దినాన ఫిబ్రవరి 3వ తేదీన మంగళవారము ఈనాడులో కథనం ప్రచురమైంది. జంతు కొవ్వు నుంచి వచ్చిన రసాయనాలతోనే నెయ్యి తయారీ, దాన్నే తిరుమల లడ్డు కోసం సరఫరా చేశారు. ఆ డైరీలకు ఆవులే లేవు, పాలు వెన్న సేకరించిన దాఖలాలు లేవు. నువ్వుల నూనె కంటే చౌకగా నెయ్యి సరఫరా, ప్రతి చుక్క కల్తీయే. వైకాపా నేతల దోపిడీని ప్రజలకు తెలియచేయాలి. 235 కోట్ల దోపిడీ. కేంద్ర బడ్జెట్ను స్వాగతిస్తున్నాం. జనసేన సర్వసభ్య సమావేశంలో తీర్మానాలు. ఈ యొక్క వార్తలో మనం గమనించినట్లయితే జనసేన సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్, చిత్రంలో నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, బొమ్మిడి నాయకర్, బొలిశెట్టి శ్రీనివాస్, కొనతాల రామకృష్ణ, పులపర్తి రామాంజనేయులు, దేవ వరప్రసాద్, పంతం నానాజీ, మండలి బుద్ధప్రసాద్, ఆరణి శ్రీనివాసులు, బత్తుల బలరామకృష్ణ తదితరులు. కాబట్టి జనసేన పార్టీ సర్వసభ్య సమావేశంలో జంతు కొవ్వు నుంచి వచ్చిన రసాయనాలతోనే నెయ్యి తయారు చేశారు అనేటువంటి తీర్మానాన్ని చేస్తూ వచ్చినారు.